ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు ఒక కీలక మార్పును చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ద్వారా ప్రతి రోజు 1500 మంది భక్తులు తిరుమల స్వామి వారిని మొదటి గడప దర్శనం చేసుకుంటున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ 1500 టికెట్లలో గాను 500 టికెట్స్ 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆల్రెడీ ఆగస్టు నెల వరకు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఇక మిగిలిన 1000 టికెట్స్ లో గాను 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు ఎయిర్పోర్ట్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకుంటారు, ఆ భక్తులు అదే రోజు సాయంత్రం తిరుమలకి చేరుకొని 4 గంటల సమయంలో స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ గమనించుకోవాల్సింది, ప్రతిరోజు 1500 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో గాను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 500 టికెట్స్ రిలీజ్ చేశారు, బుక్ అయిపోయాయి. అండ్ ప్రతిరోజు 200 టికెట్స్ తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ఇస్తున్నారు. ఇక మిగిలిన 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ప్రస్తుతం ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటలకి కరెంట్ డే బుకింగ్ కింద టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కరెంట్ డే కింద రిలీజ్ చేస్తున్న 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. ఆ మార్పు ఏంటి అంటే, ఇక మీదట 800 కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో గాను 500 టికెట్స్ ని మాత్రమే కరెంట్ డే కోటాలో అప్పటికప్పుడు ఒక్క పర్సన్ కి 10,000 డొనేషన్, 500 దర్శనం, టోటల్ 10,500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా కేవలం 500 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. మిగిలిన 300 టికెట్స్ ని ఆల్రెడీ గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు ఈ కరెంట్ డే కింద ఈ 300 టికెట్ లో గాను మీరు దర్శనంకి కేవలం 500 రూపాయలు మాత్రమే అమౌంట్ పే చేసి ఉదయం ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు కరెంట్ డే కింద ప్రతిరోజు 300 టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పాను కదండి. ఈ టికెట్స్ ని కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి. సో 300 టికెట్స్ ఆన్లైన్ లో గతంలో డొనేషన్ చేసిన వాళ్ళకి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి కదండి. ఈ 300 టికెట్స్ డొనేషన్ గతంలో చేసిన భక్తులు బుక్ చేసుకుంటే వాళ్ళ దర్శనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ బుక్ చేసుకోకుండా కొన్ని టికెట్స్ మిగిలిపోయాయి అనుకోండి, అంటే 300 టికెట్స్ లో 50 టికెట్స్ కానీ 20 టికెట్స్ కానీ 100 టికెట్స్ కానీ గతంలో డొనేషన్ చేసిన వాళ్ళు బుక్ చేసుకోకుండా ఆ రోజుకు సంబంధించి మిగిలిపోయాయి అనుకోండి, ఆ టికెట్స్ ని తిరిగి అదే రోజు కరెంట్ డే కోటా కింద టీటీడీ వారు యాడ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఎవరైతే ఆ రోజుకే 10,500 రూపాయలు ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒకసారి టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి చెక్ చేసుకున్నారు అనుకోండి, ఒకవేళ ఈ టికెట్స్ కన్నా యాడ్ అయితే మీకు అక్కడ కరెంట్ డే కింద ఆ టికెట్స్ అనేవి కనిపిస్తాయి, అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రస్తుతం రిలీజ్ చేస్తున్న కరెంట్ డే శ్రీవాణి 800 టికెట్స్ లో గాను 10,500 రూపాయలు డొనేషన్ చేసి కరెంట్ డే కింద ఒకేసారి బుక్ చేసుకోవడానికి కేవలం ఇక మీదట 500 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. మిగిలిన 300 టికెట్స్ గతంలో డొనేషన్ చేసిన భక్తులు దర్శనంకి అమౌంట్ పే చేసి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేస్తారు. అయితే ఈ విధానం అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అంటే 2026 జూన్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఎవరు గతంలో డొనేషన్ చేసిన వాళ్ళు ఈ విధానం ద్వారా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అంటే 2025 మే 1వ తేదీ నుంచి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసిన భక్తులు ఉంటారో వారు ఈ విధానం ద్వారా ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ కొరకు వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకి టీటీడీ వారు కల్పించిన శుభవార్త అనే చెప్పవచ్చండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జూన్ లేదా జూలై నెలలకి సంబంధించి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆల్రెడీ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసేసి ఉంటారు. డొనేషన్ చేసినటువంటి భక్తులు 3 months బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ లో రిలీజ్ చేసినప్పుడు ఆ నెలకి బుక్ చేసుకోలేక మిస్ అయి ఉంటారు. కానీ ఖచ్చితంగా జూన్ లేదా జూలై ఆగస్టు నెలలో ఆ శ్రీవాణి టికెట్ ద్వారా
స్వామివారి దర్శనం చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకి ఈ విధానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో కరెంట్ డే కింద మీరు ఆ రోజుకి సంబంధించి కేవలం 500 రూపాయలు దర్శనంకి అమౌంట్ పే చేసి టికెట్ ని బుక్ చేసుకొని అదే రోజు అంటే మీరు అనుకున్న రోజు ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి కదండి. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది అంటే 2026 జూన్ 10వ తేదీ నుంచి 2027 మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. ఇదండి ప్రస్తుతం ప్రతిరోజు కరెంట్ డే కింద రిలీజ్ చేస్తున్న 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో త్వరలో టీటీడీ వారు తీసుకురాబోతున్న మార్పుకు సంబంధించి ఇది మనకి జూన్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి జూన్ 10వ తేదీ ఇది అందుబాటులోకి వచ్చాక ఈ బుకింగ్ పై ఒక డెమో వీడియో అనేది చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అప్డేట్ ఇవాళ టీటీడీ నుంచి అఫీషియల్ గా వచ్చింది కాబట్టి భక్తులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రస్తుతం ప్రతిరోజు కరెంట్ డే కోటాలో రిలీజ్ చేస్తున్న 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి 5 నెలల ముందు వరకు అంటే 2025 డిసెంబర్ నెల వరకు కూడా తిరుమలలోని అన్నమయ్య భవన్ కి ఆపోజిట్ లో ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. కానీ ఈ టికెట్స్ ని 2026 జనవరి 9వ తేదీ నుంచి అంటే వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం కరెంట్ డే కింద ఆన్లైన్ లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. ఆఫ్లైన్ లో ఇస్తున్న ఈ టికెట్స్ ని ఎందుకు కరెంట్ డే కింద ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి 800 టికెట్స్ ని మాత్రమే ఆఫ్లైన్ లో ఇస్తారు. అది కూడా ఉదయం ఇస్తారు అంటే మిడ్ నైట్ నుంచే లేదా ముందు రోజు సాయంత్రం నుంచే ఆ కౌంటర్ వద్దకి భక్తులు చేరుకొని 800 టికెట్స్ అంటే 1000 మంది 1500 మంది భక్తులు కూడా అక్కడికి చేరుకొని భక్తుల మధ్య కొంచెం గందరగోళం ఏర్పడడంతో ఈ టికెట్స్ ని కూడా టీటీడీ వారు కరెంట్ డే కింద 2026 జనవరి 9వ తేదీ నుంచి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని కరెంట్ డే కింద ఆన్లైన్ లో బుక్ చేసుకునే విధంగా టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు బుకింగ్ ఎలా ఉండింది అంటే ముందుగానే ఒక పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయడం, తర్వాత దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా ఉంది. అంటే డొనేషన్ చేసిన రోజైనా కరెంట్ డే కింద టికెట్ ని బుక్ చేసుకోవచ్చు లేదా మరుసటి రోజైనా బుక్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా ముందే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి తర్వాత కేవలం దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధానం అయితే ఉన్నింది. ఈ విధానం ఉండడం వలన కరెంట్ డే కింద ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముందుగానే అమౌంట్ డొనేషన్ చేసి పెట్టేసుకుని వాళ్ళకి కావాల్సిన తేదీకి ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక అంటే ఆ టికెట్స్ వాళ్ళకి కావాల్సిన తేదీకి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అవ్వడంతో భక్తుల నుంచి వినతులు రావడం వల్ల మార్చ్ 15వ తేదీ నుంచి ఈ బుకింగ్ విధానాన్ని సింగిల్ పేమెంట్ కిందకి మార్చారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు టోటల్ 10,500 రూపాయలు కరెంట్ డే కింద బుక్ చేసుకునే భక్తులు సింగిల్ పేమెంట్ కింద ఒకేసారి పే చేసే విధానాన్ని 2026 మార్చి 15వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం కూడా ఎవరైతే కరెంట్ డే కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ భక్తులందరూ డొనేషన్ ప్లస్ దర్శనం అమౌంట్ రెండు కూడా ఒకేసారి సింగిల్ పేమెంట్ కింద పే చేయాల్సి ఉంది. భక్తుల వినతుల మేరకు ఈ సింగిల్ పేమెంట్ విధానం అయితే తీసుకురావడం జరిగిందండి. అయితే గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా స్వామివారి మొదటి గడప దర్శనం అవకాశం కల్పించడం కోసం కరెంట్ డే కింద రిలీజ్ చేసి 800 టికెట్స్ లో గాను 300 టికెట్స్ ని ఆ భక్తుల కోసం టీటీడీ వారు కేటాయిస్తూ ఉన్నారండి. సో ఈ కొత్త బుకింగ్ విధానం అనేది జూన్ 10వ తేదీ నుంచి మనకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డొనేషన్ చేయాలి అంటే కరెంట్ డే అనే ఆప్షన్ కానీ లేదా ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని డొనేషన్ చేసి టికెట్స్ ని బుక్ చేసుకునే ఆప్షన్స్ ఈ రెండే ఉన్నాయండి. సో ఈ కొత్త విధానం అనేది జూన్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది కాబట్టి మరో కొత్త ఆప్షన్ ని యాడ్ చేసి ఈ టికెట్స్ బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేస్తారా ఏంటి అనేది మనకి జూన్ 10వ తేదీన తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు మరో డెమో వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇదండి మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు తీసుకొస్తున్న మార్పులకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.